ఇక జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ జరిగింది. కిస్తవాడ్ జిల్లాలో భద్రతా బలగాలు టెర్రరిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 2 జవాన్లు చనిపోయారు. కిస్తవాడ్ లోని ఛత్రులో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఆర్మీ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. Attempt was made by the Pakistani terrorists to ambush the Indian army. Though the attack was repulsed, 2 brave hearts of the Indian army, including the Naib Subedar of the Doda district, it was in the July 16th, in which one Captain Brijesh Thapa, along with 3 others, brave hearts of the Indian army, they attained martyrdom, and since then the manhunt was on for these terrorists. Now, yesterday the terrorists have been జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ జరిగింది. కిస్తవాడ్ జిల్లాలో భద్రతా బలగాలు టెర్రరిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 2 జవాన్లు చనిపోయారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. ఇటీవల మనం చూసాం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శంకరి ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్ లో ఒక కలకలం చెలరేగింది. ఒకే రోజు 2 ఎన్కౌంటర్లు జరిగాయి. 2 టెర్రరిస్టులు కూడా మృతి చెందాయి. మరికొన్ని రోజుల్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఒకే రోజు 2 ఎన్కౌంటర్లు జరగనున్నది అందరికీ కూడా ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఒక ఘటనలో అయితే 4 సైనికులు గాయపడ్డారు. మరో ఎన్కౌంటర్ లో 2 ఉగ్రవాదులు చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. గత కొన్ని రోజులుగా అక్కడ ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఈ తాజాగా జరిగినటువంటి కట్వాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 2 ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. మరోవైపు కిస్తవాడ్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 4 సైనికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని సైనిక వర్గాలు కూడా అధికారికంగా ధృవీకరించాయి. మరికొన్ని రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లోనే ఈ ఎన్కౌంటర్లు జరగటం మనం గమనార్హంగా చెప్పుకోవచ్చు. 4 సైనికులు అంటే కిస్తవాడ్ లోని ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయంటూ మొదటగా ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైనటువంటి భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి అక్కడ ఆపరేషన్ చేపట్టింది. శుక్రవారం రాత్రి 3:30 వేకుంజామున సమయంలో జరిగినటువంటి ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతాల్లో సైనికులు గుర్తించారు. తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 సైనికులు గాయపడ్డారు. వారిని దగ్గరలో ఉన్నటువంటి కమాండో సెంటర్ కి తరలించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ఇంకా వేట కొనసాగిస్తూనే ఉన్నాయి. మనం చూస్తే శంకరి, జూలైలో దోడా జిల్లాలో 4 సైనికులు మరణించిన ఘటనలో ఈ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లుగా కూడా సైనికుల వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు కఠువా జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 2 ఉగ్రవాదులను భారత సైనికులు మట్టుబెట్టారు. మరికొన్ని రోజుల్లో చీనాబ్ లోయలో ఉన్నటువంటి కిస్తవాడ్, దోడా, రాంబన్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలోనే ఈ వరుస ఎన్కౌంటర్లు జరగటం కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత తలనొప్పిగానే మారిందని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 370 అక్కడ ఎత్తేసిన తర్వాత కొంత ప్రశాంతంగా ఉంది లోయంతా అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు వరుసగా ఎన్కౌంటర్లు జరగటం, భారత సైనికులు కూడా చనిపోవటం కొంత కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. దక్షిణ కాశ్మీర్, అనంతనాగ్, పోషాన్, పుల్వామా, కుల్గాం జిల్లాల్లో 16 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీన, ఈ నెల 18వ తేదీన ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. సో అక్కడైతే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తనిఖీల్లో భాగంగా, అంటే ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరగడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా చెప్తోంది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే ఏమాత్రం ఈ యొక్క పోలింగ్ తేదీలను కానీ పోలింగ్ స్టేషన్లు కానీ మార్చే అవకాశమే లేదు. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి భారత సైన్యం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. ఈ రోజు జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో 2 ఎన్కౌంటర్లు ఒకే రోజు 2 ఎన్కౌంటర్లు జరగటం, 2 టెర్రరిస్టులు చనిపోవటం, 4 సైనికులు కూడా చనిపోవటం అనేది కేంద్ర ప్రభుత్వం కొంత సీరియస్ గానే తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.